నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యూత్ లీడర్షిప్ సదస్సు. బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఆన్లైన్ మందుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిర్మల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయంలో వినతి. మార్నింగ్ వాక్లో భాగంగా చింతకుంటవాడలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూత్ సదస్సు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక శిక్షణ కేంద్రం ఐటీఐ బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. యూత్ లీడర్షిప్ సమ్మిట్ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలువురు అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలులో యువత నైపుణ్యాలను నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, దేశ రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఐటీఐ కన్వీనర్ కోటిరెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఫిర్యాదుల విభాగాన్ని స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బుధవారం బైన్సా క్యాంపు కార్యాలయంలో డివిజన్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారుల్ని ఆదేశించారు. పెండింగ్లో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలని వెంటనే నిలిపేయాలని కోరుతూ జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. నిర్మల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు బద్రి శ్రీనివాస్, సాదం అరవిందులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్త మందుల దుకాణాలు బంద్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఆన్లైన్లో మందుల విక్రయం వల్ల సామాన్య వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వెంటనే ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వెంటనే కెమిస్ట్ల ఐక్యత కెమిస్ట్ల ఐక్యత కెమిస్ట్ల ఐక్యత ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వెంటనే ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వెంటనే కెమిస్ట్ల ఐక్యత. ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటుందా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మెడికల్ పిలుపు మేరకు నిర్మల్ మెడికల్ అసోసియేషన్ తరఫున బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్లో మెడిసిన్ నిలిపివేయాలని, అదేవిధంగా ఏదైతే మెడిప్లేస్లు కానీ అపోలోలు కానీ అధిక డిస్కౌంట్లతో ఏదైతే అమ్ముతున్నారో దాన్ని తక్షణమే డిస్కౌంట్ తగ్గించాలని చెప్పేసి మేము నిర్మల్ మెడికల్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రాను రాను అపోలో అండ్ మెడిప్లేస్ చిన్న చిన్న పల్లెటూళ్ళకు కూడా వస్తున్నాయి, ఏదైతే చిన్న షాపులు వాళ్ళ జీవనోపాధి మామూలుగా 1000-2000 రూపాయలతో గిరాకీ అవుతుంది, వాళ్ళకు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధిక డిస్కౌంట్లు ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రత్యేకంగా డిస్కౌంట్లను తగ్గించాలి, ముఖ్యంగా ఆన్లైన్ మెడిసిన్ బంద్ చేయాలని చెప్పేసి కోరుచున్నాం.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ముఖ్యోద్దేశం, ముఖ్య డిమాండ్లు 3. అందులో ఫస్ట్ది ఆన్లైన్లో ఔషధాల అమ్మకాన్ని నిలిపివేయాలి. ఎందుకంటే కింద ఉన్న మెడికల్ షాపులు చట్టబద్ధంగా ఒక అధికారుల నియంత్రణలో సజావుగా జరుగుతూ ఉంటుంది. అసంటిది ఆన్లైన్లో ఔషధాల అమ్మకము అంటే విచ్చలవిడిగా ప్రిస్క్రిప్షన్, డాక్టర్ది ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫామ్ డ్రగ్స్ కానీ అంతేకాకుండా మత్తునిచ్చే పదార్థాలను సరఫరా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీంతో ప్రజా ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా యువత కూడా మత్తులో పడి చిత్తయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ ఆన్లైన్ డ్రగ్స్ అమ్మకాన్ని బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండవది స్పూరియస్ డ్రగ్స్, మంచి కంపెనీల ముసుగులో ఏవైతే మందులు ఉన్నాయో వాటిని నకిలీగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లకు, రిటైలర్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. తెలియకుండానే అమాయకమైన రిటైలర్స్ ప్లస్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీద కేసులు అవుతున్నాయి. కాబట్టి మేము అధికార యంత్రాన్ని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే మూలం ఉన్నదో, ఔషధాలు ఎక్కడైతే నకిలీ జరుగుతున్నాయో అక్కడ కట్టడి చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సమాలోచనతో ఇచ్చేసి సమస్యను పరిష్కారం చేస్తే కింద ఉన్న అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 42,000 కుటుంబాలు, దేశం మొత్తంలో ఆల్మోస్ట్ ఆల్ 12,40,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 4.5 కోట్ల మంది ఈ మెడికల్ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరిస్తే వీళ్ళందరినీ ఆదుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా మరి పేషెంట్లను మేము ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు ఇది. ఎవరైతే సీరియస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎమర్జెన్సీ కిట్స్, ఎమర్జెన్సీ అవసరాలు అంటే ఔషధాలు మేము అందుబాటులో ఉంచినాం అటాచ్ కౌంటర్లల్లో. దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మా బంధుకు సహకరించిన మెయిన్ కలెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్యంగా ఐఎంఏ వారికి, పేషెంట్స్కు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడలో మార్నింగ్ వాక్లో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని 47వ వార్డు చింతకుంటవాడలో మార్నింగ్ వాక్లో భాగంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ రవిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో గల సమస్యలను కౌన్సిలర్ అడప చిన్నయ్యను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చెత్తను మున్సిపల్ వాహనాల్లో వేయాలని, రోడ్లపైన వేయకూడదని ప్రజలకు తెలిపారు. అలాగే పట్టణంలో ఏ వార్డులో సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఓల్డ్ బస్ స్టాండ్, పనిచేసే గల్లీ, చింతకుంటవాడ ఏరియాలకు మన గౌరవ కమిషనర్ గారు ఇచ్చేసి ఇక్కడ ఉన్న చెత్తను కానీ ఇవన్నీ తొలగించాలని చెప్పి జవాన్లకు వారు హెచ్చరిక చేశారు. ఇక్కడ దుకాణదారులకు కూడా చెత్త బుట్టలు పెట్టుకొని చెత్త అలానే వేయాలా, ఇక్కడ రోడ్డు మీద పడేయద్దని చెప్పి తన వార్డు పరిణామ భాగంగా వచ్చారు. నమస్కారం, నేను నిర్మల్ మున్సిపల్ కమిషనరు. చూడండి, మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద, అలాగే స్వచ్ఛ భారత్ కింద మన నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ నిర్మల్ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ దుకాణదారులు చెత్త బట్టలు కానీ అట్లా మెయింటైన్ చేయటం లేదు. చూడండి, ఏ దుకాణంలో అయినా సరే, ఏ షాప్లైనా వాళ్ళు చెత్తని రోడ్డు మీద పడేస్తే మాత్రం ఫైన్, తప్పకుండా ఫైన్ విధించబడుద్ది. మినిమం 500 రూపీస్ ఫైన్ విధిస్తాము. ఎవరు కూడా చెత్త బయటపడేద్దు. అలాగే ప్రత్యేకంగా ఈ పాంచిపట్టి ఉండే ఈ ఏరియాలో మాత్రం చెత్త అనేది విపరీతంగా బయటపడేస్తున్నారు. దాని గురించి మన వార్డు కౌన్సిలర్ గారి వాళ్ళు పిలవటంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ చెత్త బుట్ట పెట్టుకోవాలి, చెత్తను రోడ్డు మీద పడేయద్దు. మన పట్టణాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచేసి మనం అందరం, మిగతా ప్రజలు కూడా సంతోషంగా ఉండే విధంగా, వాళ్ళకి సంతోషంగా జీవనకాలం ఉండే విధంగా మనం కృషి చేయాలి. థ్యాంక్ యూ. ఖానాపూర్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖానాపూర్ మండలం రామారెడ్డిపల్లి బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న బీహార్కు చెందిన మనీష్ ఫ్యాన్ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1 కిలో గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఉదయం రామరెడ్డిపల్లి బస్ స్టాప్ వద్ద ఖానాపూర్ మండల్ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి కేజీ 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను బీహార్ నేటివ్ అతను.
ఇక్కడికి 10 రోజుల క్రితం వస్తూ గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. ఈ విషయంపై ఖానాపూర్ పోలీసు వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మేడం ఆదేశాల అనుసారం మన జిల్లాలో ఎటువంటి మాదక ద్రవ్యాల నేరస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలు ప్రజలు ఈ మాదక ద్రవ్యాల విషయం సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యూత్ లీడర్షిప్ సదస్సు. బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఆన్లైన్ మందుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిర్మల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయంలో వినతి. మార్నింగ్ వాక్లో భాగంగా చింతకుంటవాడలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.